ప్రజెంట్ జనరేషన్లో యూత్ అంతా బాడీ బిల్డింగ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. అందుకోసం వాళ్ళు జిమ్ములకి అయితే ఎక్కువ వెళ్తున్నారు. 90% వెళ్తారు యూత్ అంతా. వాళ్ళకి సిక్స్ ప్యాక్ కానీ ఏదో ఒక యాంబిషన్తో వెళ్తారనమాట. స్టార్టింగ్ వెళ్ళంగానే ట్రైనరు నానా ఫస్ట్ స్ట్రెచెస్ చేయి నానా అంటాడు, ఏం మాట్లాడకుండా. అలా ఒక 1 వీక్ అలా చేసిన తర్వాత చిన్నగా డంబెల్స్ మొదలు పెడతారండి. 2.5, 5 kgs, 7.5 అలా పెంచుకుంటూ వెళ్తారు. మనం ఈలోపు కండలు వచ్చేసి నేను చూసుకుంటుంటే నాన్న అప్పుడే కంగారు పడకు, 40 days అన్న చేయాలి మినిమం, ఆ తర్వాత చిన్న గ్రోత్ ఉంటుంది అని చెప్తారు. ఒకవేళ నీ సిక్స్ ప్యాక్ వచ్చినా కూడా కంటిన్యూటీ చేయాలి, లేదంటే అదంతా మొత్తం ఇదైపోద్ది, షేప్ అవుట్ అయిపోతావు అని చెప్తారు. సో దాన్ని ఎలా అయితే మన జీవితాంతం ఎలా చేయాలో జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత మన జీవితంలో ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి, చివరి వరకు ఉంటానే ఉంటాయి. ఈ ప్రాబ్లం దాటైన తర్వాత ఇంకో ప్రాబ్లం రాకూడదని రూల్ ఏం లేదు. సో వస్తానే ఉంటాయి. ఇది మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. సో మనం బాడీని ఎలా గట్టిగా ఉంచాలని కోరుకుంటున్నామో మన మనసుని కూడా అంతే గట్టిగా ఉంచాలంటే మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలండి. తీరా నువ్వు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను ఫేస్ చేసి ఉన్నాను, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని మీకు ధైర్యం వస్తుంది. సో పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ను మీరు ఫేస్ చేయగలుగుతారో అంత పెద్ద మీరు సక్సెస్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫెయిల్యూర్ లేకుండా మానసిక బలం లేకపోతే ఏ పని చేయలేమండి, ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. ఫేస్ ద ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు సక్సెస్ని మీ సెల్ఫ్ మేడ్ మీరు చేసుకోవచ్చండి. మీ సక్సెస్ గ్రోత్కి మీరే కారకులు అవుతారు. నేను మీ తెనాలి అబ్బాయి అండి. ఈరోజు వచ్చేసి నేను సింగపూర్ నేషనల్ మ్యూజియం దగ్గర ఉన్నాను. ఇక నుంచి దీంట్లో 4-5 వీడియోలు చేశాను, 1 by 1 పోస్ట్ చేస్తానండి. ఇది గ్యాలరీ మ్యూజియం అన్నమాట లోపలన్నీ. మరైతే నేను ఉంటానండి, బాయ్.